హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడలారా, దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆస్వాదించును గాక. మాత్రమే కాదు, దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా షాలోమ్. ఈరోజు యెహోవా షాలోమ్ మీ గృహాలను దర్శిస్తూ ఉన్నాడు. యెహోవా షాలోమ్ మీ కుటుంబాలలో సమాధానాన్ని కలిగిస్తూ ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనములో యెహోవా షాలోమ్ అనే మాటను మనం వింటున్నాం. గిద్యోను బలిపీఠమును కట్టి యెహోవా షాలోమ్ అనే యొక్క మాటను ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి అర్థం ఏంటంటే, దేవుడు సమాధానకర్త. యెహోవా సమాధానకర్త. ఈ సమాధానకర్తయగు దేవుడు నీ కుటుంబంలో సమాధానమును, నువ్వు కోల్పోయిన సమాధానమును, నువ్వు కోల్పోయిన శాంతిని, నువ్వు కోల్పోయిన సమస్తమైన ఆశీర్వాదాలను మరలా కూడా నీకు ఇచ్చుటకు ఈ యెహోవా షాలోమ్ నీకు తోడై ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ వ్యాధి సమయాలలో సమాధానాన్ని కోల్పోయావా, శాంతిని కోల్పోయావా, లేకపోతే నెమ్మది కోల్పోయావా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నెమ్మదిని కోల్పోయావా, లేకపోతే ఏ విధమైన కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వు సమాధానమును కోల్పోయినావా, నా ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పే మాట, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు సమాధానమునిస్తాను, నేను మీకు సంతోషమునిస్తాను, నేను మీకు ఆదరణ ఇస్తానని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న బిడలారా, మనందరికీ దేవుడు యెహోవా షాలోమ్ అయి ఉండి సమాధానమును ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? ఈ సమాధానము ప్రభువా, ఈ బిడలందరి వాక్యాన్ని వింటున్న బిడలందరి జీవితాలలో సమాధానము, దైవిక సమాధానము, మీ సమాధానముతో ఈ కుటుంబాలు నింపబడునుగాక. కష్టము, కన్నీరు, దుఃఖము, వేదన, ఏ సమస్యలు లేకుండా నూరంతల ఆశీర్వాదాలతో సమాధానముతో కూడా బిడ్డలు నింపబడులాగిన సహాయము చేయండి. మీకే మహిమ, స్తుతి, ఘన మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నా యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.